హాయ్ ఫ్రెండ్స్, మా పొలం నుంచి వడ్లు వచ్చేసాయి. పొలంలో మిషన్ వచ్చి వడ్లు కోసేటప్పుడు నేను లేను. ఎందుకంటే ఈరోజు ఇరుముళ్ళు కదా, మాకు తెలిసిన వాళ్ళు పిలిచారనమాట. అయితే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి వడ్లు వచ్చేసాయి ఇంటికి. సో ఇంకా హస్బెండ్ నాకు చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇంకా మా అమ్మమ్మ అంటే అత్తగారు అన్నమాట, తను నేను ఉన్నాము. ఎండ రాలేదు ఈరోజు, ఎక్కువగా పల్చగా వచ్చింది ఎండ. సో నేను చెప్పులతోనే అన్నాను ఫస్ట్ కొంచెం సేపు, తర్వాత ఇప్పేసాలేండి. చెప్పులు ఇప్పేసి మళ్ళీ కంటిన్యూ చేశాను. సో మీలో ఎంతమంది ఫ్రెండ్స్ పొలం పని చేస్తున్నారు? మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతారు. ఆల్మోస్ట్ చాలా మట్టికి, అంటే మా పొలం పక్కన పెద్ద అడవి అన్నమాట. అడవిలో నుంచి అడవి పందులు వచ్చి హాఫ్ మొత్తం తినేసాయి. సో కొంచెమే పండింది, అంటే బాగా పండింది పొలం మట్టికి, కానీ పందులు తినడం వల్ల తక్కువ వచ్చినాయి. ఒక 10-12 బస్తాల వరకు తినేసినాయి, 10-12 బస్తాల వరకు. కొంచెం లాస్, పర్వాలేదు, పెట్టుబడి మట్టికి వచ్చేసింది. కానీ దీనికోసం ఎంత కష్టపడాలి ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి. ఒక్క గింజ పోయినా కానీ ఇబ్బంది మాకు. మా హస్బెండ్ పాపం ఒక్కడే శ్రమ పడ్డారు. నేను వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉండి అన్నీ చూసుకున్నాను అన్నమాట. ఎండ వచ్చేసింది నేను వెళ్ళేసరికి. కొంచెం కాళ్ళతోనే అంటే అందులోకి నా మనవరాలు వచ్చింది, అంటే మా అత్తగారి మనవరాలు అన్నమాట. తను నేను కొంతసేపు ఆడుకున్నా వడ్లల్లోనే. ఎక్కువగా నాతోనే స్పెండ్ చేసిద్ది అన్నమాట తను. ఇంటి దగ్గరైనా ఎక్కడికైనా ఇంటిద్దరం కలిసి. ఎక్కువగా నేను బయటికి వెళ్ళను కాబట్టి తనే మా ఇంటికి వచ్చేసిద్ది. సో అందరితో బాగా ముచ్చట్లు పెట్టేస్తాం. సో కొంచెం మా ఇంటి దగ్గర కొంచెం హడావుడి కూడా ఉన్నది. సో ఫ్రెండ్స్, మీకు కుదిరినంత వరకు అయితే రైతులకి సహాయం చేయండి ప్లీజ్. ఎందుకంటే ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, రైతులకు రెస్పెక్ట్ ఇవ్వండి.